డి న్యూస్కి స్వాగతం. విస్తృత పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరం నందు ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ పి రాజాబాబు, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ చిన్న ఓబులేసు, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి వెంకటేశ్వర్ల చేతుల మీదుగా పల్స్ పోలియోకు సంబంధించిన గోడ పత్రికను వారు ఆవిష్కరించారు. పల్స్ పోలియో కార్యక్రమం డిసెంబర్ 21వ తేదీ ఆదివారం జరుగుతుందని, అలాగే 22, 23 తేదీలలో గృహ సందర్శనాల ద్వారా పల్స్ పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. పల్స్ పోలియో చుక్కలు అప్పుడే పుట్టిన బిడ్డ దగ్గర నుండి 5 సంవత్సరాల లోపు పిల్లలు అందరికీ పోలియో చుక్కలు వేయించాలి అని తెలిపారు. జిల్లాలో ప్రతి ప్రాథమిక, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రతి వార్డు మరియు గ్రామాల యందు ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, అంగన్వాడీ సిబ్బంది ద్వారా పోలియో చుక్కలు అందించాలి అని తెలిపారు. ఇండియాను పోలియో రహిత దేశంగా గుర్తించారని, కానీ పక్కనే ఉన్న పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి ఇతర దేశాలలో పోలియో కేసులు ఉన్నందువలన ముందస్తు జాగ్రత్తగా నేషనల్ ఇమ్యూనైజేషన్ డేలో భాగంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. ఈ పల్స్ పోలియో చుక్కలు రైల్వే స్టేషన్ల యందు, బస్టాండ్ల యందు, సంచార జాతుల ఆవాసాల యందు, ఇటుక బట్టీల యందు, బిల్డింగ్లు కట్టే ప్రదేశంల యందు పల్స్ పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు. ఈ పల్స్ పోలియో చుక్కలు వల్ల పోలియో వ్యాధిని నిర్మూలించవచ్చు అని, ప్రతి పిల్లవాడికి పోలియో చుక్కలు వేయాలి అని, ప్రతి చోట పోలియో వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. ప్రతిసారి 2 చుక్కలు పోలియో ఫ్రీ నిరంతరంగా విజయం సాధించాలి అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఐఓ డాక్టర్ కమలశ్రీ, జిల్లా ఆరోగ్య విస్తరణ మరియు మీడియా అధికారి బెల్లం నరసింహారావు, సరోజిని, డి శ్రీనివాసరావు, శ్రీదేవి మరియు పలువురు ఆరోగ్య సిబ్బంది పాల్గొనడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.